వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు Psalm 105 verse number 18. కీర్తనలు 105వ అధ్యాయము 18 నుంచి మనము చదువుకుందాం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. రైట్. వారు సంకెళ్ళ చేత అతనిని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతనిని ప్రాణమును బాధించెను. వావ్, వెరీ డీపెస్ట్ అండ్ వెరీ సీరియస్ struggles and pains to Joseph. యేసేపు జీవితంలో ఆయన ప్రాక్టికల్గా చాలా యుద్ధాలని ఆయన చూస్తూ ఉన్నాడు. బీయింగ్ ఎ చోజన్ జనరేషన్, ఒక ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని చేత దర్శనమును పొందిన వ్యక్తి, దేవుడి చేత ఒక స్వప్నమందు దర్శించిన వ్యక్తి, అతను రకరకాల శ్రమల గుండా వెళ్ళాడు. హీ వెంట్ త్రూ మెనీ ట్రిబులేషన్స్ అండ్ ట్రయల్స్ ఇన్ హిస్ లైఫ్. అతన్ని తాడుతో కట్టేయలేదు, అతనిని వస్తువులతో కట్టేయలేదు, అతనిని దారంతో కట్టేయలేదు, కానీ అతన్ని ఇనుప గొలుసులతో కట్టివేశారు. ఇనుప గొలుసులతో అతనిని కట్టివేశారు. మేబీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన గురించి అంత లేదేమో, కానీ కీర్తనాకారుడు అతని గురించి స్పష్టంగా రాయగలిగాడు. యేసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి. ఎవ్రీ ట్రయల్ ఆర్ ఎవ్రీ ప్రాబ్లం విల్ క్రియేట్ సమ్ పెయిన్. ఆమేన్. ప్రతి సమస్య మనకు ఒక నొప్పిని తీసుకొస్తుంది. కడుపు నొప్పి యొక్క టేస్ట్ వేరేలాగుంటుంది, కాలు నొప్పి వేరేలాగుంటుంది, తల నొప్పి వేరేలాగుంటుంది, గుండెపోటు వేరేలాగుంటుంది. తర్వాత ఏ నొప్పులు లేవేమో, మనసులో కొంత నొప్పి ఉందేమో, ఆ నొప్పి వేరేలాగుంటుంది. ఎవ్రీ ప్రాబ్లం క్రియేట్స్ ఎ పెయిన్. ప్రతి సమస్య వలన, ప్రతి ఇబ్బంది వలన మనకు మన బాడీలో నొప్పి అనేది జనరేట్ అవుతుంది. ఏ సమస్య వచ్చినా నీకు నొప్పి లేదా, అది అబద్ధం. నీ జీవితంలో నువ్వు ఏ సమస్యను ఫేస్ అవుతున్నావా, ఏ ప్రాబ్లమ్ని నువ్వు ఫేస్ అవుతున్నావా, దట్ మీన్స్ దట్ ప్రాబ్లం విల్ క్రియేట్ ఎ పెయిన్. ఒక నొప్పిని క్రియేట్ చేస్తుంది. అందుకనే అతను దర్శనం పొందుకున్న తర్వాత, కలలు కనిన తర్వాత అతడు అనుకున్నాడేమో తన జీవితము ఉన్నతమైన దశలోకి వెళ్ళిపోతుందని. నో, ద మూమెంట్ హీ గాట్ ద డ్రీమ్ or the moment he got the vision, day by day his life has been depromoted step by step. 10th క్లాస్లో ఉన్న ఆయన 9th వచ్చాడు, 9thలో ఉన్న ఆయన 7thలోకి వచ్చాడు, 7thలో ఉన్న ఆయన 6thలోకి వచ్చాడు, 6thలో ఉన్న ఆయన 1st క్లాస్కి వచ్చాడు. ఎవరన్నా పెరుగుతారు, ఇతని జీవితము రోజుకు రోజుకి దిగజారిపోయింది. సో మన జీవితంలో చాలా వస్తువులు మనల్ని బంధించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ 1, చైన్స్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఐరన్, గొలుసులు, సంకెళ్ళు, ఇనుము, ఇలాంటివన్నీ కూడా
మనల్ని బంధించగలం. మనల్ని 2 రోజులు బంధించాలంటే ఒక వస్తువు వాడతారు, మనల్ని వారం బంధించాలంటే ఒక వస్తువు వాడతారు, మనల్ని జీవితాంతం బంధించాలంటే అదొక టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడతారు. ఎవరు బంధిస్తారు తెలుసా? మీరు తెలుసుకోవాలి. ఇదొక మర్మం. ఎవరైతే సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు బంధిస్తారు. ఇప్పుడు ఒక స్ట్రీట్ డాగ్ ఉంది. స్ట్రీట్ డాగ్ ఎటువంటి బంధకాలు లేవు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని నచ్చి దాని ఇంటికి పిలిపించుకుంటాడో అతను ఖచ్చితంగా దాన్ని బంధిస్తాడు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుందని. సో హీ టైస్ విత్ ఎ రోప్ ఆర్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సంకెళ్ళతో కానీ గొలుసుతో కానీ దాన్ని బంధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భార్య భర్తను బంధిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు భర్త భార్యని బంధిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను బంధిస్తూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల్ని బంధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ లోకములో చాలా విధమైన ఆత్మలు కూడా దేవుని బిడ్డల్ని బంధిస్తూ ఉన్నారు. మెనీ డీమన్స్ ఆర్ బైండింగ్ అండ్ బౌండింగ్ మెనీ బిలీవర్స్. దేంతో బంధించవచ్చు? చైన్స్, తర్వాత గొలుసులు, సంకెళ్ళు, తర్వాత ఇనుముతో కూడా బంధించవచ్చు. సో యేసేపుని మొదట గుంటలో పడేసినప్పుడు అది ఎల్కేజీ లాంటి శ్రమ. అక్కడ ఒక పెయిన్ వచ్చింది. అయ్యో, మా అన్నలందరూ కూడా నన్ను కలిసి ఏం చేశారు? గుంటలో పడేశారని ఒకలాంటి నొప్పి ఏర్పడింది. తర్వాత అతన్ని ఇష్మాయిలు సంతానము డబ్బులు కొనుక్కున్నప్పుడు ఆ ఇష్మాయిలు ఫరోకి అప్పగించాడు. ఆ ఫరో ఏం చేశాడంటే ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి డ్యూటీలు వేసి ఒక చిన్నపాటి బందీ గుహములో పెట్టాడు. తర్వాత అతను పోతీఫర్ భార్య ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు, అతని మీద ఎలిగేషన్స్ని రైజ్ చేసినప్పుడు అతన్ని చీకటి గుహలో, బందీ గృహములో సంకెళ్లతో గొలుసులతో బంధించారు అతన్ని. అతన్ని ఎంత బంధించకపోతే బైబిల్ రాస్తుంది, వారు సంకెళ్ల చేత అతని కాళ్లను నొప్పించిరి. దే హ్యావ్ టైడ్ హిమ్ వెరీ హార్డ్లీ. అతన్ని చాలా ఘోరంగా బంధించేశారు. అతను మరెన్నడూ పారిపోకుండా, అతడు మరెన్నడూ తప్పిపోకుండా, అతడు మరెన్నడూ ఆ శిక్షలో నుంచి బయటికి రాకుండా అతనిని భయంకరంగా బంధించారు. ఎలా బంధించారంటే అతని కాళ్ళు సైతము ఆ సంకెళ్ళ చేత, ఇనుము చేత అది బాధించబడింది. సో we need to know how the big his problems are. అతని శ్రమలు, అతని యొక్క కష్టాలు, అతని శోధన, అతని వేదన, అతని జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన కాన్సిక్వెన్సెస్ ఎంత నొప్పిని క్రియేట్ చేశాయో చూడండి. నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ అండర్గోయింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్, మీరు కొంత శ్రమల గుండా, కొన్ని శోధనల గుండా వెళ్తుంటే ఎక్కడొక దగ్గర ఏదో ఒక నొప్పి కలుగుతుంది. కొన్ని శ్రమల వల్ల మీరు నడవాల్సి వస్తుంది, ఆ నడక ద్వారా నీకు నొప్పులు వస్తాయి. కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి వస్తుంది, కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటే గుండె నొప్పి వస్తుంది, కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటే షుగర్ బీపీ హై అయిపోతూ ఉంటుంది. యా, every tribulation, every problem gives you a pain. సంకెళ్ళు, ఇనుము అతన్ని బాధించాయి అని లేఖనములు సెలవిస్తున్నాయి. అతడు చెప్పు సంగతులు నెరవేరు వరకు యెహోవా అతనిని పరిశోధించుచుండెను. వావ్! ఒక వ్యక్తి కానీ కట్టివేయబడితే, ఒక 1 మీటర్ తాడుతో ఒక వ్యక్తి కట్టివేయబడిన, ఒక 10 మీటర్స్, ఒక 5 మీటర్స్ గొలుసుతో ఒక వ్యక్తి కట్టివేయబడిన, ఈ పోల్కేసి ఈ పాపను కానీ కట్టేస్తే, మనము ఒక 5 మీటర్స్ చైన్ గొలుసుతో కట్టేస్తే మ్యాక్సిమం ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ తప్ప ఇంకెక్కడ ఆమె నడవలేదు. షీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. గమనించండి, 1 సంవత్సరం కట్టేశాను, అక్కడే ఉంది. 2 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంది. 10 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంది. ఒక 1000 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంటారా? జరుగుతారా? 1 ఇంచ్ కూడా జరగరు.
మీరు గమనించాలి, మన వ్యక్తిగత జీవితము కూడా అపవాది సంకెళ్లతో, గొలుసులతో, తర్వాత ఇనుముతో మనల్ని కట్టివేసిన ఎడల మనము సంవత్సరములు దాటుతాయి, కానీ మనము 1 ఇంచ్ కూడా మన స్పిరిచువల్ లైఫ్లో, మన ఫిజికల్ లైఫ్లో మనము కదలలేం. We can't move. మనము జరగలేం, మనము కదలలేం, మనము ఉండలేం. ఎన్నోసార్లు మనం అపవాదికి అవకాశాలు ఇచ్చినప్పుడు వాడు మనల్ని ప్రేమతో కట్టేస్తాడు, గొలుసులతో కట్టేస్తాడు, చైన్స్తో కట్టేస్తాడు, సంకెళ్లతో కట్టేస్తాడు. అతన్ని ఏ లెక్కన, ఏ లెవెల్ ఆఫ్ టార్చర్ ఉందో గమనించండి. ఆ ఇనుము వల్ల అతను నడవలేకపోయాడు. ఆ ఇనుము సంకెళ్ల వల్ల అతనికి నొప్పి విపరీతంగా కలిగింది. మీరు ఇంకో సందర్భాన్ని మీరు గమనించినట్లయితే, పేతురును కూడా ఒక సందర్భంలో జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు ఇలా కట్టేశారు, మధ్యలో రౌండ్ పెట్టి పైన కింద మొత్తం కట్టేసినప్పుడు అతను ఎక్కడికి కూడా పారిపోలేడు. అతను అలా చేసి కూడా కుడి ఎడమన 2 భటుల్ని పెట్టారు. అతను సంకెళ్ల చేత, ఇనుము చేత, తర్వాత గొలుసుల చేత కట్టివేయబడ్డాడు. ఇంకోటి మీరు గమనించాలి, నీ జీవితంలో ఒక మనిషి కట్టివేస్తే నువ్వు విడిపించుకోగలవేమో, కానీ ఒక అపవాది నిన్ను కట్టివేస్తే నిన్ను నువ్వు విడిపించుకోలేవు. You can't come yourself out from that situations. నువ్వు నీకై నీ సంకెళ్లను, నీ గొలుసులను, నీ ఇనుమును నువ్వు తెగ నరుక్కొని బయటికి రాలేవు ఆ బంధకాల్లో నుంచి. సో టుడే I want to talk about chains and iron. గొలుసులు, సంకెళ్ళు, ఇనుము గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనము మన జీవితంలో ఆగమరిచినప్పుడు, మన జీవితంలో మనము నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనము కొంచెము లేజీగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనం కొంచెం అపవాదికి మనం చోటిచ్చినప్పుడు గమనించండి, మనల్ని తెలియకుండా వాడు కట్టేస్తాడు. You will be arrested, you will be bounded by demons, and that you don't know. After 10 years, after 20 years, maybe you may go to church, maybe you may go to prayers, maybe you may go to fasting prayers, maybe you may go to different things, maybe you may go to different situations in the spiritual life. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, నువ్వు ఎన్ని రకాల ఫాస్టింగ్లు చేసినా, ఎన్ని రకాల ఆఫరింగ్లు వేసినా, ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాల సర్మన్స్ విన్నా, నువ్వు కానీ కట్టివేయబడ్డావని నీకు తెలియకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈవెన్ దో జోసెఫ్కి ఏముంది? ప్రామిస్ ఉంది. ఈవెన్ దో జోసెఫ్కి ఏముంది? డ్రీమ్ ఉంది. ఈవెన్ దో జోసెఫ్తో దేవుడు మాట్లాడాడు. ఈవెన్ దో జోసెఫ్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈవెన్ దో జోసెఫ్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈవెన్ దో జోసెఫ్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. బట్ స్టిల్ హీ ఈజ్ ఇన్ బాండేజ్. మేబీ యు ఆర్ కాలింగ్ యాజ్ రైచస్, ఓకే, గుడ్. Maybe you are calling as holy people, good. Maybe you are calling as a pure people, good. Maybe you are calling as a Christians, good. Maybe you are coming to church, is absolutely good. But remember, this sermon will bless you. If you don't know that, you are arrested. If you don't know that, you are bounded by demons. నీకు కానీ నువ్వు అపవాది చేత సంకెళ్ళు వేయబడ్డావని నీకు తెలియకపోతే, అపవాది నిన్ను అరెస్ట్ చేశాడని నీకు తెలియకపోతే, అపవాది నిన్ను శోధిస్తున్నాడు, బంధించాడని నీకు తెలియకపోతే, నువ్వు ఒక 10 years అయినా అదే పోల్కి నువ్వు కట్టివేయబడతావు. అదే స్తంభానికి నువ్వు కట్టివేయబడతావు. అదే పిల్లర్కి నువ్వు కట్టివేయబడతావు. అదే గేట్కి నువ్వు కట్టివేయబడతావు. అదే గోడకి నువ్వు కట్టివేయబడతావు. అదే జీవితాన్ని నువ్వు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అదే జీవితాన్ని జీవిస్తుంటావు. మేబీ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ సమ్ ఏరియాస్. మేబీ యు ఆర్
prospered in some areas, maybe you are well settled in areas, but still you are arrested, and if you are in jail, if you are bounded by demons. వాగ్దానం చేసినోడు సంకెళ్ళతో బంధించడం ఏంటండి? దర్శనము, దేవుని చేత దర్శనం వచ్చినోడు గొలుసుల చేత ఇబ్బంది పడడం ఏంటండి? Let's read in English. Yeah, 105:18. Whose feet they hurt with fetters, he was laid in iron, until the time that his word came. The word of the Lord tried him. The king sent and loosed him. చాలమా, అది తర్వాత, ఓకే, అది మేబీ 20 years తర్వాత జరిగింది అది. ద కింగ్ కేమ్ అండ్ హీ లూజ్డ్ హిమ్, అంటే రాజు వచ్చి అతన్ని విడిపించెను అని లేఖనములు సెలవిస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. మనం చర్చికి వస్తున్నాం, మనం సంఘానికి వెళ్తున్నాం, మనము సాక్రిమెంట్ తీసుకుంటున్నాం, మనం ప్రార్థనలు చేస్తున్నాం, మనం ఫాస్టింగ్ ఉంటున్నాం, మనము భక్తి కలిగి ఉంటున్నాం, మనము హోలీగా ఉంటున్నాం. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి కట్టివేయబడ్డాడు, ఎవరు ఈ రూమ్లో ఉండరు, వాడు ఏమైనా పాపం చేయగలడా? మనము పాపము చేయకపోయినా కూడా, మనము బంధించబడి మనం పాపము చేయకపోయినా అదేం పెద్ద యూజ్ లేదు. నువ్వు పాపము చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నువ్వు దేంట్లో ఉన్నావు? యు ఆర్ బౌండెడ్, యు ఆర్ ఇన్ జైల్. గొలుసుల చేత, సంకెళ్ళ చేత, ఇనుము చేత నువ్వు బంధించబడ్డావు. ఈరోజు అపవాదిని నేను ఎక్కడన్నా కట్టేయచ్చు. కుక్కకి ఎక్కడ కడతాం? కుక్కకి డాగ్ కాళ్ళకి కడతారా, చేతికి కడతారా, మెడకి కడతారు. వావ్. ఏనుగులకి కాళ్ళకి కడతారు, ఎలిఫెంట్స్కి కాళ్ళకి కడతారు. ఇంకా కాళ్ళకి కట్టే చూడండి, ఇంకే జంతువులకు కడతారు కాళ్ళకి గొలుసులు. ఎవరైతే పెద్ద బలము కలిగి ఉంటారో వాళ్ళకి కాళ్ళకి కడతారు, ఎవరికైతే కొంచెం బలం ఉంటుందో వాళ్ళకి మెడకు కడతారు. నువ్వు పెద్ద బలము కలిగి ఉన్నావా, నీ కాళ్ళకి కట్టేస్తాడు వాడు. నువ్వు కొంచెం బలం కలిగి ఉన్నావా, నీ మెడకు కట్టేస్తాడు వాడు. యా, ఈరోజు జోసెఫ్ కొన్ని సంవత్సరాలు అతను ఆ జైల్లో సంకెళ్ళ చేత, అంటే అతను ఉండేది చీకటి గుహలో, అతను ఉండే జైల్లో, మళ్ళీ సంకెళ్ళతో బంధించడం ఏంటి? దట్స్ ద డబల్ పోర్షన్ ఆఫ్ పనిష్మెంట్. దట్స్ ద డబల్ పోర్షన్ ఆఫ్ డార్క్నెస్. దట్స్ ద డబల్ పోర్షన్ ఆఫ్ పెయిన్. చూడు, భూమి మీద ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ భూమి మీద రూల్ క్రైస్తవుని చూడంగానే 7 ఇంతలు పెంచుతారు. మనం వేరే వాళ్ళు కొనుక్కుంటే ఒక రేటు ఉంటుంది, మనం వెళ్ళి కొనుక్కుంటే అది డబుల్ అయి ఉంటుంది. ఏంట్రా ఇది, అర్థం కాదు. అందరూ ఆరాధించకపోతే రాజుని నార్మల్ అగ్నిలో వేస్తున్నారు, కానీ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురుని చూశారో వేడి పెరిగిపోయింది. అలా మన జీవితంలో చాలాసార్లు జరుగుంటాయి. అతనుండేది చీకటి గుహలోనే, అతనుండేది జైల్లోనే, బట్ మనం గమనించాలి, అతన్ని ఆ జైలు లోపల కూడా ఎలా బంధించారు? కీర్తనకారు రాస్తున్నాడు, అతని కాళ్ళు సంకెళ్ళ చేత నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. బా, హి వాస్ సో డిప్రెస్డ్. జోసెఫ్ ఒక్క తప్పన్న చేశాడా? ప్లీజ్ చేతులెత్తాలి. తప్పు చేశాడు అనేవాళ్ళు చేతులెత్తండి. జోసెఫ్ ఒక్క తప్పన్న చేశాడా? చేయలా. జోసెఫ్ ఒక పొరపాటున చేశాడా? చేయలా. జోసెఫ్ కనీసం ఆమెను ముట్టుకున్నాడా? ముట్టుకోలా. స్టిల్ అతన్ని అరెస్ట్ చేశారు, ఇనుముతో అతన్ని బంధించారు. తప్పు చేసేవాడే పశ్చాత్తాపడి ఏడుస్తుంటాడు జైల్లో. తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తుంటే వాడెంత కుమిలిపోవాలి, వాడికి ఎంత దేవుడి మీద విరక్తి పుట్టాలి. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా అయింది, దేవుడే ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది, దేవుడే ఉంటే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉందని ఏ రోజు జోసెఫ్ అలా అనింది లేదు. అతన్ని సంకెళ్ళు బాధిస్తుండగా, ఇనుము అతన్ని ఇబ్బంది పెడుతుండగా, స్టిల్ హీఈస్ మెడిటేటింగ్ ద ప్రామిస్ అండ్ డ్రీమ్. ఇంకా అతను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఆమేన్. నువ్వు బంధకాల్లో ఉండి కూడా సంకెళ్లతో గొలుసులతో ఉన్నావా?
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు ఒక స్థలములో ఇరుక్కుపోయి ఆ స్తంభానికి, ఆ గేటుకి అపవాది నిన్ను కట్టేసి పెట్టాడా? నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డెకేడ్స్, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రవచనాలు నీ జీవితంలోకి వచ్చినా అవి నెరవేరవు. బికాస్ యు ఆర్ బౌండెడ్, యు ఆర్ అరెస్టెడ్. లెట్ us లుక్ అంటు అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మనం చూసుకోగలిగితే, మనము కాళ్ళ చేత బంధించబడ్డామా, చేతుల చేత బంధించబడ్డామా, మెడకి అపవాది మనల్ని ఉచ్చివేశాడా, మనము ఒకవేళ ఫ్రీగా ఉన్నామా, మనం ఫ్రీడమ్ ఉన్నదా, మన కాళ్ళు బంధించబడ్డాయా, మన చేతులు బంధించబడ్డాయా, మన మనసు బంధించబడిందా, మన మెడ బంధించబడిందా అని ఒక్కసారి మనం చెక్ చేసుకోగలిగితే మీరు అన్ని ఏరియాల్లో విడిపించబడతారు. ఆమేన్. హల్లెలూయా. నో మ్యాటర్ నువ్వు రైచియస్ అయినా పెద్ద యూజ్ లేదు. నో మ్యాటర్ నువ్వు హోలీ పీపుల్ అయినా పెద్ద యూజ్ లేదు. నో మ్యాటర్ నువ్వు పరిశుద్ధుడు అయినా అంత యూజ్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దేవుడు ఇన్వాల్వ్ అయి నిన్ను బయటికి లాగితే తప్ప. ఆమేన్. ఆమేన్. సంకెళ్ళలో ఉన్నావా? గొలుసుల చేత బంధించబడ్డావా? ఇదిగో ఇనుము నిన్ను బాధిస్తుందా? అయితే దేవుడు ఈరోజు ఎంతో మాట్లాడుతున్నాడు. లెట్స్ గో టు మాథ్యూ 12:29. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల, ఎవరిని పిరికి వాడినా, బలము లేని వాడినా, శక్తిహీనుడినా, ఎవరిని? మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. Amen. Hallelujah. So you need to remember that you are a strong man. You are a bold man. You are a strengthened man. నువ్వు బలపరచబడిన వ్యక్తివి, నువ్వు బలవంతుడివి అని గ్రహిస్తే అపవాది నిన్ను టార్గెట్ చేస్తుంది ప్రతిరోజు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఒక బలవంతుణ్ణి బంధించకపోతే ఎట్లా ఆ బలవంతుడు ఇంట్లో జొరబడి అవన్నీ దోచుకోగలము? ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది నీ జోలికి వస్తుందా, నువ్వు బలవంతుడివే. ఆమేన్. So let us see in English what has written there. Or else, how can one enter into a strong man's house? Wow. And spoil his goods, except he first bind the strong man? Yes. And then he will spoil his house. Chalma. And devil is researching how to spoil a strong man's house. అపవాదిగాడు ప్రతిరోజు రీసెర్చ్ చేసి R&D చేస్తుంటాడు. ఎవరి మీదకి? బలవంతుల్ని ఎలా బంధించాలో వాడు ట్రైనింగ్ అవుతున్నాడు. బలవంతుల్ని ఎలా బంధించాలో వాడు ప్లాన్ చేస్తున్నాడు. బలవంతుణ్ణి ఎలా బంధించి వాడి ఇంట్లో ఉన్నటువంటి సంతోషము, సమాధానము, డబ్బు, ఆరోగ్యము, ఉద్యోగము, బిజినెస్లు ఇవన్నీ ఎలా దొంగలించాలి అని వాడు ప్లాన్ చేస్తున్నాడు. అటెన్షన్ ప్లీజ్ బీ రెడ్ అలర్ట్. ఎప్పుడు అపవాది నా మీదే పడి ఏడుస్తుంటాడు బ్రదర్. ఎప్పుడు నేను ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాను, ఎప్పుడు నేను ఏదో ఒక శ్రమలో ఉంటాను, ఎప్పుడు నేను ఏదో ఒక శ్రమలో ఆ కొలిమిలో కాలుతా ఉంటాను. ఏంటి బ్రదర్ నేను అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను ఒకటే అంటాను, యు ఆర్ చూసన్. నువ్వు బలవంతుడు కాబట్టి, నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి అపవాది నీ జోలికి వచ్చాడు. నా దృష్టిలో ఎవరు తెలుసా బలవంతులు? లావుగుండే వాళ్ళు కాదు. నా దృష్టిలో బలవంతులు ఎవరు తెలుసా? వరము కలిగిన వాళ్ళు. ఆమెన్. ఆమెన్. వాక్యము తెలిసిన వాళ్ళు. ఆమెన్. ప్రార్థన చేసేవాళ్ళు. ఆమెన్. స్తుతించేవాళ్ళు. ఆమెన్. దేవుడితో నడిచేవాళ్ళు. ఆమెన్. దర్శనాలు, కలలు వచ్చేవాళ్ళు. ఆమెన్. దేవుడితో మాట్లాడేవాళ్లే బలవంతులు. ఆమెన్. హల్లెలూయా. మందిరానికి వచ్చేవాళ్లే బలవంతులు. హల్లెలూయా. చెప్పండి, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే చెప్పండి. వరము కలిగిన వాడు చాలా బలంగా ఉంటాడు. కలలు, దర్శనాలు కలిగిన వాడు చాలా బలంగా ఉంటాడు. దేవుని వాక్యమును తెలిసిన వాడు చాలా బలంగా ఉంటాడు. భాషలు మాట్లాడేవాడు చాలా బలంగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకున్నవాడు చాలా బలంగా ఉంటాడు. ఆమేన్. దేవుని స్వరాన్ని వినేవాడు చాలా బలంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని అపవాది అంటున్నాడు,
మొదట ఆ బలవంతుణ్ణి బంధిస్తే కానీ ఆ ఇంట్లో ఉన్న సామగ్రి అంతా ఎట్లు దోచుకోగలము? అండ్ హౌ కెన్ ఐ స్టీల్ ఇన్ ఎ స్ట్రాంగ్ మ్యాన్స్ హౌస్? అటెన్షన్ ప్లీజ్, యు ఆర్ అండర్ అటాక్. మిమ్మల్ని అటాక్ చేద్దామని, బలవంతుణ్ణి బంధిద్దామని అపవాది సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా పర్లే, బలవంతుడు కొంచెం జ్ఞానవంతుడైతే వాడిని బంధించేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేఖనములు సెలవిస్తున్నాయి, నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఆమేన్. లెట్స్ బైండ్ సమ్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద కొన్నిటిని బంధిద్దాం. ఆమేన్. నేను అపవాది ఆలోచనలు బంధిస్తున్నాను. ఆమేన్. అపవాది క్రియలను బంధిస్తున్నాను. ఆమేన్. అపవాది తలంపులను బంధిస్తున్నాను. ఆమేన్. అపవాది ఆలోచనలు బంధిస్తున్నాను. ఆమేన్. అపవాది ప్రేరేపణలను బంధిస్తున్నాను. ఆమేన్. అపవాది నడకను, అపవాది చూపును, అపవాది క్రియలను, అపవాది శాస్త్రాలను, అపవాది థింగ్స్ని యేసు నామములో బంధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాట్ ఎవ్రీవన్ బైండ్స్ డీమన్స్. అందరూ కూడా దయ్యాలను బంధించలేరు. When you have knowledge on the word of God, you can bind and bound the devil. ఇప్పుడు చెప్పండి, అపవాది ఎవరిని బంధిస్తాడు? బలహీనుడిని కాదు. అసలు అపవాదిగాడు బలహీనుడు జోలికేవాడు. హెచ్చి వేస్ట్ ఫెలో. ఈడు కట్టేసిన ఒకటే, కట్టేయకపోయిన ఒకటే. ఈడు కుక్క మొహం ఈడు ఉంటాడు. ఆడు అడిగిపోడాడు. ఎవడు? బలహీనుడు, పిరికి పంద, వేస్ట్ ఫెలో. కరోనా వస్తే భయపడతాడు, జ్వరం వస్తే భయపడతాడు, జలుబు వస్తే భయపడతాడు, చీవుడు వస్తే భయపడతాడు, దగ్గు వస్తే భయపడతాడు, ఇంకా పక్కింట్లో ఎవరో సౌండ్లు ఇస్తే కూడా భయపడతాడు. ఆయన పెద్ద పట్టించుకోడు అపవాది. నేను కొందరిని దమ్మున్న అడుగుతా కొన్ని ప్రశ్నలు. ఏం తెలుసు అది? అపవాదికి నువ్వు తెలుసా అని. అపవాదికి నువ్వు తెలుసా? నాకు యేసుక్రీస్తు తెలుసు, నాకు పౌలు తెలుసు, నువ్వెవడు అనింది దెయ్యం. ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఏంట్రా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే దెయ్యానికి యేసు ప్రభు తెలుసా? తెలుసు. దెయ్యానికి పౌలు తెలుసా? తెలుసు. ఎవరైతే ఎక్కువగా హరాస్మెంట్ చేస్తారో వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళు దయ్యాలని ఇసిగిచ్చి పడేశారు, టార్చర్ పెట్టేశారు, చుక్కలు చూపించారు, నరకం చూపించేశారు వాళ్ళకి, దయ్యాలకు వాళ్ళు. అందుకనే నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నువ్వు ఎవడివి అని చెప్పి చీపురు తీసుకొని ఊరంతా తరిమింది దయ్యం. అంటే వాడికి అసలు దెయ్యానికి వాడు ఎవడో కూడా తెలీదు. దెయ్యానికి వాడెవడో కూడా తెలీదు. అమ్మా, మనము అసలు మన పేరు దెయ్యానికి కూడా తెలియనంటే దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామా? చీ, సిగ్గుచేటు. షేమ్ ఆన్ us. పరలోకానికి కాదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. జీవగ్రంథంలో నీ పేరు, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు అవి పక్కన పెట్టండి, అవి దేవుడు రాసుకుంటాడు. అసలు దెయ్యానికి నీ పేరు తెలుసా? జ్వరానికి నీ పేరు తెలుసా? బాడీ పెయిన్స్ కన్నా దెయ్యానికి నీ పేరు తెలుసా? కడుపు నొప్పికి నీ పేరు తెలుసా? కరోనాకి నీ పేరు తెలుసా? తెలీదా? అయితే తెలియాలి. లాక్డౌన్లో చాలామంది కరోనా పేషెంట్కి ప్రేయర్ చేశాను. ఐ నో దట్స్ అ స్పిరిట్ యాక్చువల్లీ. బట్ నేను ఇంకొంచెం లోతుగా దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇంకొంచెం మేనిఫెస్టేషన్ జరగాలి ప్రభా అని అడిగాను నేను. అప్పుడు నేను ఒక ఇంట్లో ఒక స్త్రీకి ప్రేయర్ చేస్తున్నాను. దెన్ ద స్పిరిట్ ఆఫ్ కరోనా కేమ్ అవుట్. ఆ స్పిరిట్ బయటకు వచ్చి మాట్లాడుతుంది, పో బయటికి పో అన్నాను. నేను బాను అంటుంది, నేను బాను అంటుంది. ఏయ్ పో అన్నా. ఎందుకు వచ్చావంటే నేను చంపడానికి వచ్చాననింది. ఎవరు నువ్వు అంటే నేను, నా పేరు కరోనా అనింది. మై నేమ్ ఈస్ కరోనా మాట్లాడింది. అది వాళ్ళ ఇంట్లో గజ 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 ఒరికి పేరు ఏం మాట్లాడుతుంది ఆయన. సో ఎవ్రీ డీమన్ షుడ్ నో యువర్ నేమ్. ఎవ్రీ పెయిన్ షుడ్ నో యువర్ నేమ్. ఎవ్రీ సిక్నెస్ షుడ్ నో యువర్ నేమ్. హలో, యూ ఫీవర్, నో మై నేమ్. మై నేమ్ ఈజ్ ఈనక్ డానియల్. You spirit of poverty, know my name. I will curse you, I will kill you, I will destroy you like anything if you stay in my life. అది నువ్వు దయ్యంతో మాట్లాడాల్సిన విధానం. ఏం పేరు నీ పేరు అడుగుతూ ఉంటుంది దయ్యం.
కొన్నిసార్లు నేను కూడా కొన్ని దెయ్యాలు బాగపోతే ఏం పేరు నీ పేరంట. అందుకే దెయ్యాలు ఏ పేరుకి భయపడతాయి చెప్పాలి, తెలీదా? మరి చెప్పాలి కదా గట్టిగా, దెయ్యాలు ఏ పేరుకి భయపడతాయి? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యేసును కలిగి ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పినా భయపడతాయి. ఆమేన్. దట్స్ ద నెక్స్ట్ రెవల్యూషన్. ఆమేన్. ద ఫస్ట్ రెవల్యూషన్, you may cast out demons by using the name of Jesus. And the next level, deeper level, when you carry Jesus. ఇంకోటి, దీన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అసలు యేసు నామం వాడబడలేదు. అవసరం లేదు యేసు నామం. గో పోతాయి. యేసయ్య యేసు నామం వాడాడా? యేసయ్య యేసు నామం వాడాడా? వాళ్ళ జీసస్ ఇస్ ప్రేయింగ్ యాక్చువల్లీ, నాట్ వి. జీసస్ ఇస్ హీలింగ్, నాట్ వి. హోలీ స్పిరిట్ ఈజ్ హీలింగ్, నాట్ వి. ఆమెన్. సో ఆ కైండ్ ఆఫ్ రెవల్యూషన్కి, ఆ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీకి మనం ఎదగాలి. ఆమెన్. సో వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ లైక్ జీసస్ అండ్ నో నీడ్ టు యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు తెలిసిన పెద్ద పెద్ద సేవకులు యేసు నామం వాడరు, తెలుసా మీకు? I know many people, some mighty men of God, they don't use the name of Jesus because they're transformed like Jesus. వాళ్ళు యేసు ప్రభులాగా మారిపోయారు కాబట్టి వాళ్ళు యేసు నామం వాడరు. అంతే, చేతులు కాళ్ళు ఊపేది వెళ్ళిపోతారు. గో అంటారు, అయిపోయింది, వెళ్ళిపోతాయి. నేను ఒకటే అంటాను, ఐ ఫీల్ ఆల్వేస్ వీఆర్ ద మినీ జీసస్. ఆమెన్. హల్లెలూయా. మనం ఒక చిన్న యేసులము అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. సో కొందరు క్రైస్తవులకి అది డైజెస్ట్ అవ్వకపోతే మనం ఏం చేయలేం. ఓకే, వాళ్ళు ఇంకా ఎల్కేజీలోనే ఉంటారు, ఒక 100 సంవత్సరాలైనా కూడా. దే విల్ బీ ఇన్ ఎలిమెంటరీ డాక్టర్ స్టిల్, ఈవెన్ దో దే క్రాస్ 100 years. ఆమెన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద సర్మన్. ఒకడు మొదట బలవంతుడిని బంధిస్తేనే కానీ ఆ బలవంతుడు ఇంట్లోకి వచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో కోల్పోతున్నాం మనం. బలవంతులమైన మనల్ని అపవాది బంధిస్తున్నాడు. మై డియర్ చర్చ్, అటెన్షన్ ప్లీజ్. నా కుమారుడు, నా కుమార్తె, అలర్ట్గా ఉండండి. బలవంతులైన మీరు బంధించబడకండి. బలవంతులైన మీరు సంకెళ్ళ చేత, గొలుసుల చేత, ఇనుము చేత బంధించబడకండి. జోసెఫ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. వాళ్ళ 11 మంది అన్నదమ్ముల కంటే అతను చాలా బలవంతుడు. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్, హీఈస్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ విజన్స్. ఆమెన్. అండ్ ఫైనల్లీ హీఈస్ హ్యావింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. కళలు అర్థము చెప్పగలడు అతను. ఇన్ని వరాలు కలిగిన వాడు బలహీనుడా? కాదు, ఇన్ని వరాలు కలిగినవాడు బలవంతుడు. ఆమెన్. కనీసం 100 మందిలో కనీసం సగం వరం అన్న ఉంది. సగం వరం సరే, ఒక వరం ఉంది నాలో అని 100 మంది అనుకుంటున్నారు. ఒక వరం, ఓ మై గాడ్, అంతేనా? దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఏంటంటే వరము కలిగిన ప్రతి ఒక్కడు బలవంతుడు. ఆమెన్. హల్లెలూయా. గిఫ్ట్స్, ద వన్ హూ ఈస్ క్యారింగ్ గిఫ్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. ఆమెన్. యేసుక్రీస్తు బలవంతుడు కాబట్టి బలవంతుడిని ఏం చేశారు? సిలువలో బంధించారు. జోసెఫ్ బలవంతుడు, ఏం చేశారు? అతన్ని బంధించారు. సామ్సన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, బంధించారు. ఆమెన్. హల్లెలూయా. పేతురు బలవంతుడు, అందుకే బంధించారు. ఆమెన్. పౌలు బలవంతుడు, అందుకే బంధించారు. ఆమెన్. యోహాను బలవంతుడు, అందుకే బంధించాడు. ఆమెన్. బ్యూటీ ఏంటంటే ఈ రెవల్యూషన్ మిస్టరీ చూడండి. బలహీనుడు బంధించబడడు, బలవంతుడే కొన్నిసార్లు బంధించబడుతూ ఉంటాడు. కానీ గొప్పతనం ఏంటంటే ద లార్డ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. బంధించబడిన ప్రతి బలవంతుడు బయటకు వచ్చాడు. ఆమెన్. బంధించబడిన ప్రతి బలవంతుడు ఈ రోజు నుంచి ఈ వాక్యం వినిన తర్వాత బయటకు వస్తాడు. ఆమెన్. దట్స్ ద గుడ్ న్యూస్ అండ్ దట్స్ ద రెవల్యూషన్. బంధించబడిన ప్రతి ఒక్కడు
బయటకు వస్తాడు. ఆమేన్. ఆడమ్ బంధించబడలా, బికాజ్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఆడమ్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతను బలవంతుడు. ఏదైనా తోటలోంచి అతను బయటకు వచ్చాడా, బలహీనుడు అయిపోయాడు. అందుకని అపవాది ఏ రోజు అతన్ని బంధించలే. ఏ రోజు అపవాది అతన్ని ఏం చేయలేదు, బంధించలేదు. ఏ రోజు అపవాది అతన్ని బంధించలేదు. మనం తెలుసుకోవాలి, బలవంతుల్నే బంధిస్తాడు అపవాది. ఎన్ని మంది ఎన్నిసార్లు బంధించబడ్డారు? ఎవరికైనా ఇది ఐడియా ఉందా? నేను కొన్ని ఏరియాల్లో బంధించబడ్డాను, నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బంధించబడ్డాను, లేదా ఇప్పుడు నేను కొన్ని బంధకాల్లో ఉన్నాను. ఒకవేళ మీ లైఫ్ని మీరు ఎప్పుడన్నా అనలైజ్ చేసుకుంటే మీకు ఎప్పుడన్నా తెలిసిందా, నేను సంకెళ్లతో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను, నేను ఇనుము నన్ను బాధిస్తుంది, నన్ను గొలుసులు నన్ను బంధిస్తున్నాయి అని ఎప్పుడన్నా మీరు గ్రహించగలిగారా? సో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. నేను కూడా చాలాసార్లు బంధించబడ్డాను అపవాది చేత. మీరు? వావ్, గ్రేట్. ఇప్పుడు తెలుసుకోండి, మీరు బలవంతులు కాబట్టే అపవాదిని మిమ్మల్ని బంధించాడు. ఆమేన్. మీరు బలవంతులు కాకపోతే మీ జోలికి అసలు రాడు. మీ జోలికి అస్సలు రాడు. మీ జోలికి మీరు బలవంతులు. ఆమేన్. బలవంతుల జోలికే వస్తాడు అపవాది, బలహీనుల జోలికి రాడు. వాడి స్టాండర్డ్స్ వేరు. వాడిని అంత చీప్ చేయకండి. వాడు బలవంతుల్నే గెలుకుతాడు, బలహీనులు గెలకడు. ఆడు గెలికేది నిన్నే, నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని, నీ వ్యక్తిగత జీవితాన్ని, సాక్ష్యాన్ని. డెవిల్ విల్ పోక్ యువర్ క్యారెక్టర్. ఇనుము అతన్ని బంధించాను. వావ్. చెరసాలలో వేయబడ్డాడు, గొలుసులతో వేయబడ్డాడు. జైల్లో ఉంచితే ఎవరన్నా గొలుసులు వేస్తారా, బేడీలు వేస్తారా? జైల్లో ఉంటే బేడీలు వేస్తారా? వేయరు. కానీ అతనికి వేశారు. నీ జీవితంలో ప్రాస్పరిటీ లేకపోయినా అపవాది నిన్ను ఏం చేశాడు తెలుసా? బంధించాడు. నేను ఒకటే ఈరోజు చెప్తామనుకున్నాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విధానం, వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు ద లార్డ్. దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు క్రైస్తవులు? దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు దీవించబడలేదంటే, క్రైస్తవుల్ని వాడు కట్టేశాడు. దేవుని కుమార్తెల్ని, కుమారుల్ని వాడు కట్టేశాడు. గొలుసులతో, ఇనుముతో వాళ్ళని కట్టేశాడు. దాట్స్ వై ఆ ఇనుము, ఆ నొప్పి, ఆ ట్రిబులేషన్, ఆ పెయిన్, ఆ సఫరింగ్ మీకు ఒక పెయిన్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ ట్రిబులేషన్, ఎవ్రీ సఫరింగ్ విల్ క్రియేట్ యూ ఎ పెయిన్. ఏ రోగానికైనా దాని పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవడు? నొప్పి, పెయిన్. If you are suffering with some disease, or if you are suffering with some kind of sickness, there will be a pain automatically. Yeah. నీకు ఉద్యోగం లేదా, నీకు పెళ్లి కాలేదా, నీ గర్భం తెరవలేదా, గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు పెయిన్ పక్కనే ఉంటుంది. పెయిన్. You will have that pain. You will be suffering with that pain. జోసెఫ్ వాగ్దానం ఉన్నా, కలలున్నా, దర్శనాలున్నా, వరాలున్నా, he's been suffering with that iron. He's been suffering with that chains. అపవాది అతన్ని ఎన్నో రకాలుగా బంధించేశాడు. Here comes the revelation. Come to that same Psalm 105. ఈరోజు అందరి కట్లు తెంపబడును గాక. ఈరోజు మనందరి జీవితంలో ఉన్న సంఖ్యలు తెంపబడును గాక. ఈరోజు మనందరి జీవితంలో రాజు ప్రత్యక్షమై మనల్ని విడిపించును గాక. ఆమెన్. లెట్ అవర్ కింగ్ కమ్ అండ్ డెలివర్ us from every bondage. Let our king come and deliver us from every chains. Let our king come deliver us from everything in Jesus name. Amen. Let's read from 20. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించాడు. 20 సంవత్సరాల తర్వాత యోసేపు ఇనుము చేత, సంకెళ్ళ చేత, గొలుసుల చేత బంధించబడిన తర్వాత రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. There will be a day of deliverance. There will be a day of healing. There will be a day
టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎన్ని సంకెళ్ళలో ఉన్నా, ఇనుము ఎంత బాధించినా, సంకెళ్ళు, చైన్స్ నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వు బలవంతుడని మనం మాత్రం మర్చిపోకు. ఆమేన్. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ స్ట్రాంగ్. ఆమేన్. హల్లెలూయా. యా. రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. నెక్స్ట్. ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, ఇష్ట ప్రకారము అతడు అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. అదేంటది? నిన్నటిదాకా ఎక్కడున్నాడు? జైల్లో కాదు, నెక్స్ట్ లెవెల్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడమే కాకుండా సంకెళ్లతో, గొలుసులతో, ఇనుముతో బాధించిన వ్యక్తి ఒక్క రోజులో తన జీవితము ఎలా మారిపించుద్దామా? లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. The king sent and loosed him. The king sent and loosed him. Even the ruler of the people. And let him go free. Okay. He made him lord of his house. Oh my God. And there is a lot of difference between God and Lord. Amen. Jesus is the Lord or God. ఇన్ని రోజుల నుంచి ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ప్రభువుని సేవిస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ప్రభువుని తెలుసుకుంటున్నారు, ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నారు, ఇన్ని రోజుల నుంచి ముందుకెళ్తున్నారు, చిన్న రెవల్యూషన్ మర్చిపోయారు. Who is Jesus to you? Jesus is the Lord to you, not God. Jesus is the Lord. అదే వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు. యేసు ప్రభువై ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు మరి గాడ్ అంటారు. ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ ఆల్మైటీ యావే. ఆమెన్. దట్ ఈస్ యెషువా. ఆమెన్. యావే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆమెన్. జీసస్ ఈస్ ద లార్డ్, నాట్ గాడ్. ఆయన ప్రభువులకు. స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, ఇది నా సొంత మాట కాదు, దయచేసి మీరు నన్ను ఎంతగా చూడకండి. జీసస్ ఈజ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్. ఆమెన్. ఈ భూమి మీద అందరూ లార్డ్స్ కాదు, కొందరే లార్డ్స్. ఓకే, మళ్ళీ చదవండి మా. క్యారీ ఆన్. He made him Lord of his house. Lord of his house. And ruler of all his subjects. Oh my God. Who is the Lord for Pharaoh? Joseph. Amen. Who is the Lord for that king? That is Joseph. Who is the Lord for Pharaoh? Moses. Amen. Amen. And who is the king for Jews? Jesus. Yeah, ఇది చాలా లోతుగా తెలుసుకోవాలి మీరు. Don't change the situations or kind of positions or kind of things. మనకు నచ్చినట్టు, మనకు ఇష్టం ఉన్నట్టు, మనకు అనుగుణంగా వాక్యాలని తిరగమార్చి రాసుకోకూడదు. ఆమెన్. యేసు ప్రభు దేవుడు కాదు, ప్రభు. He is the Lord. Jesus is the Lord. Amen. Amen. Then who is God? Yahweh. Yahweh దేవుడే దేవుడు. ఆమెన్. యేసు ప్రభు ఎవరు? ప్రభువు. ఈ భూమి మీద అందరు లార్డ్స్ కాదు. ఈ భూమి మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు లార్డ్స్ కాదు. ఫరో యొక్క కుటుంబానికి ఎవరు ప్రభువు? జోసెఫ్. ఫరో సామ్రాజ్యానికి ప్రభు ఎవరు? మోసెస్. ఆమెన్. ఆ దేవుళ్ళకి ఇప్పుడు సింపుల్, సీఎం మనతో మాట్లాడాలంటే మనతో మాట్లాడు, ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడతాడు అంతే. ఎమ్మెల్యేలు అందరూ చిన్న దేవుళ్ళు అయితే పెద్ద దేవుడు ఎవరు? సీఎం. ఆమెన్.
ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆమేన్. అక్కడ ఇరుక్కుంటారు మనము కూడా అనేకులకి ప్రభువులు అవుతాం. ఆమేన్. We also will become lords for many ones in Jesus mighty name. Amen. Amen. మనల్ని కూడా దేవుడు అనేకమైన వాటికి ప్రభువుగా మారుస్తాడు. కొన్ని డైజెస్ట్ చేసుకోలేరు, చాలా లోతువి. You know one thing? Here comes the mystery. If sickness is ruling you, sickness will be your lord. Be careful. If poverty is ruling you, poverty will be your lord. If Lucifer is ruling you, Lucifer will be your lord. ఈ భూమి మీద ఏ లార్డ్ అయినా, లార్డ్ ఈ భూమి మీద ఏ లార్డ్ గాడైనా ఒక లార్డ్ మాట వినాల్సిందే. ఆమేన్. యా. నో మ్యాటర్ నువ్వు ఏ సంఖ్యలలో ఉన్నావో ఈరోజు, నో మ్యాటర్ నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఈరోజు, నో మ్యాటర్ నువ్వు ఏ గొలుస్తూ ఉన్నావో ఈరోజు, నో మ్యాటర్ నిన్ను ఏ ఇనుము బంధించిందా ఈరోజు, వదిలేయండి. ఆమేన్. ద లార్డ్ ఈజ్ మేకింగ్ యూ లార్డ్. ఆమేన్. నువ్వు దేనికి పనికిరాని వాడిగా ఒక జైల్లో ఉన్నావు. నువ్వు దేనికి పనికిరాని వాడిగా నిన్ను అపవాది బంధించి, సంకెళ్ళతో బంధించి, ఇనుముతో బంధించి, తర్వాత గొలుసులతో బంధించి నిన్ను చిత్రహింసలు పెట్టి నానా టార్చర్లు పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10, 15, 20 సంవత్సరాలు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. వీడు ఈ శోధనలో నేను అపవాదిని వదిలిపెట్టి, నేను అపవాదికి నేను అప్పచెప్పినప్పుడు వీడు నన్ను వదిలిపెడతాడా, నన్ను గట్టిగా పట్టుకుంటాడా అని దేవుడు జోసెఫ్ని పరిశోధిస్తున్నప్పుడు జోసెఫ్లో ఒక్క బలము కూడా తగ్గలేదు. బలవంతుడిగా జైల్లోకి వెళ్ళాడు, బలవంతుడిగానే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆమేన్. సింహము జైల్లోకి వెళ్ళింది, జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చింది. సింహంలాగా వస్తుందా, పిల్లిలాగా వస్తుందా? సింహంలానే వస్తుంది. జోసెఫ్ సింహంలాగా జైల్లోకి వెళ్ళాడు, సింహంలానే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆమేన్. పేతురు సింహంలాగే జైల్లోకి వెళ్ళాడు, సింహంలాగే బయటకు వచ్చాడు. ఆమేన్. యేసు ప్రభు సింహంలాగే జైల్లోకి వెళ్ళాడు, సింహంలాగే బయటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. Lion is always lion. A strong man is always a strong man. అది నువ్వు పెంచుకున్న బలం కాదు, దేవుడిచ్చిన బలము నీకు. ఆమేన్. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుడిని పొగుడుతుంటాడు. నా బలమా, నా కేడెమా, నా ఆశ్రయదుర్గమా, నా అతిశయాస్పదమా, మై రాక్, మై షీల్డ్, మై కంఫర్టర్, మై ఆల్ ఇన్ ఆల్ అంటుంటాడు. ఎవరు? దావీదు. అబ్బో, మామూలుగా పాట ఆయన పాటలోనే వాక్యం ఉంటుంది, వాక్యంలోనే ప్రవచనం ఉంటుంది, ప్రవచనంలోనే డిక్లరేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దావీదు పాడితే ఒక పాటలో కదా. అట్లా పాడాలి మనం పాడితే పాట. ఆమేన్. మనం పాడితే పరలోకం దిగి రావాలి. ఆమేన్. మనం పాడితే దేవుని సన్నిధి దిగి రావాలి. ఆమేన్. మనం పాడితే దేవుని సింహాసనం కదలాలి. ఆమేన్. మనం పాడితే దేవుడు సంతోషపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పాడేది పిరికివాడు కాడు, పాడేది బలవంతుడు. ఆమేన్. అపవాది ఎవరి జోలికి వస్తాడు చెప్పాలి. బలవంతుడు జోలికి వస్తాడు అపవాది. ఎస్, నీ జోలికి అపవాది వచ్చాడా? నువ్వెవరు? యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. దట్స్ వై అపవాది నిన్ను వచ్చి పోక్ చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను ఈరోజు. ఎస్, దేర్ ఆర్ సమ్ డిజాస్టర్స్ ఇన్ అవర్ లైఫ్స్. Yes, there are some dark days in our lives. Yes, there are some tough days in our lives. Yes, there are some. కొన్ని దినాలు ఉన్నాయి మనం జైల్లో ఉన్న దినాలు, కొన్ని దినాలు ఉన్నాయి మనం బంధించబడిన దినాలు, కొన్ని దినాలు ఉన్నాయి మనము సంకెళ్లతో, గొలుసుతో, ఇనుముతో బంధించబడిన దినాలు. కానీ అన్ని దినాలు అలానే ఉండవు. ఆమేన్. ఈ దేవుడితో వచ్చినటువంటి గొప్ప ఆ థింగ్ ఏంటంటే, నిన్నట్లాగా ఈరోజు ఉండదు, ఈ రోజులాగా రేపు ఉండదు. ఆమేన్. వెన్ యు ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, వెన్ యు ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ జైల్, యు షుడ్ బి స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ బాండేజ్, యు షుడ్ బి స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ బౌండెడ్ బై ఐరన్. ఇనుముతో, సంకెళ్లతో, గొలుసులతో నువ్వు బంధించబడిన నీ పేరు మారదు, నీ ఊరు మారదు,
నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారదు. ఆమెన్. అవర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. ఐ యామ్ ఫ్రమ్ హెవెన్. ఆమెన్. నీ రక్తములో పిరికితనం లేదు, నీ రక్తములో ధైర్యం ఉంది. ఆమెన్. నీ రక్తములో బలం ఉంది. ఆమెన్. హల్లెలూయా. నిన్ను బాధించిన వాడి మీద నిన్ను ప్రభువుగా మారుస్తాడు. ఆమేన్. నిన్ను ఈ భూమి మీద ఎంతమంది బాధించారో, నిన్ను భూమి మీద ఎంతమంది హింస పెట్టారో, ఈ భూమి మీద ఎంతమంది మిమ్మల్ని ఇరిటేట్ చేశారో, ఈ భూమి మీద ఎవరైతే మిమ్మల్ని కారణము లేకుండా శోధించారో వాళ్ళందరికీ నువ్వు ప్రభువు అయి కూర్చుంటావు. అర్థం కాల? యూ విల్ బికమ్ ద లార్డ్ టు దెమ్ హూ మేడ్ యూ సఫర్ అని మనకు అర్థమైంది. హల్లెలూయా. దేవుడు దావీదు మీద ప్రభువుగా చేయలా, యాకోబు మీద ప్రభువుగా చేయలా, అబ్రహాము మీద ప్రభువుగా చేయలా, ఫరో మీద మాత్రమే ప్రభువుగా చేశాడు. వై? హి టార్మెంటెడ్ హిమ్ ఇన్ ద జైల్. జైల్లో అతన్ని ఏం చేశాడు? జైల్లో ఉంచకుండా సంకెళ్లతో, గొలుసులతో, ఇనుముతో అతన్ని బాధించాడు. అందుకని లేఖనం సెలవిస్తున్నాయి, నిందకు రెట్టింపు ఘనత. Out of shame you will have a double portion of honor. There won't be one crown, there will be two crowns. Crown of glory, crown of honor, crown of blessings. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో బలవంతులు మాట్లాడరు. బలహీనులే వ్యర్థమైన పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఏం చేశాడు దేవుడు? ఏమిచ్చాడు దేవుడు? దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఇలా మారుస్తాడు? దేవుడు ఉంటే దేవుడు నన్ను ఎందుకు జైల్లోకి పంపిస్తాడు? అంటే నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్ప, నాకు దేవుడు మార్నింగ్ స్క్రిప్చర్ ద్వారా మాట్లాడిన మాట తప్ప అని వందల వేల మాటలు మాట్లాడతారు. మీరు గమనించినట్లయితే జోసెఫ్ జీవితాన్ని ఒక్క మాట కూడా జోసెఫ్ దేవుడిని అన్నినట్లేదు. ఆమేన్. నేను ఒకటే అంటానండి, బలవంతులు కష్టాల్లో మాట్లాడరు. ఆమేన్. ఇంకోటి, బలవంతులు దేవుణ్ణి గాయపరచరు. హల్లెలూయా. ఫైనల్ స్క్రిప్చర్ ఐ విల్ క్లోజ్. ఐజియా చాప్టర్ 58. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదులను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు అలాగా నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎప్పుడు? when you are delivered. ఆమేన్. ఈరోజు నాకు దేవుడిచ్చిన మాట, ఆయనే వచ్చి స్వయంగా మీ కట్లను, మీ సంకెళ్లను, నెక్స్ట్ మీ గొలుసులను, నీ ఇనుప గడియలను విర్రకొట్టి మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. గాడిద ఈరోజన్నా మొరపెట్టిందా నన్ను విడిపించండి అని? నో. దేవుడే ఆత్మలో గ్రహించి నాకు కావాల్సిన గాడిద, నాకు సంబంధించిన గాడిద ఒక దగ్గర బంధించబడింది. ఆమేన్. నా బిడ్డలు ఎక్కడో బంధించబడ్డారు. ఈరోజే నేను వారి కట్లను, సంకెళ్లను, గొలుసులను విప్పెదను. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా, ఆయనే వచ్చి మీ సంకెళ్లను, మీ గొలుసులను, ఇనుప గడియలను, ఆ ఇనుప రాడ్లను అవన్నిటినీ కూడా దేవుడు పెకలించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన బిడ్డలు బంధించబడ్డము ఆయనకిష్టం లేదు. టుడే ద వర్డ్ ఈజ్ ఫర్ యూ. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మనందరిని ముట్టి మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.